రవి, కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు బైక్పై ఊరికి దూరంగా ఉన్న కొండ ప్రాంతం వైపు వెళ్తున్నారు. దారిలో వారికి ఒక నిర్మానుష్యమైన ఇల్లు కనిపించింది. అది చాలా కాలంగా ఎవరూ నివసించకుండా శిథిలావస్థలో ఉంది. ఏ రవి, ఈ రోజు రాత్రికి ఇందులో ఉందాం, చాలా భయంగా ఉంటుంది అన్నాడు కిరణ్ ఉత్సాహంగా. వద్దురా, అది ఏదో మంచి చోటులా లేదు, త్వరగా ఊరెళ్ళిపోదాం అని రవి భయంగా చెప్పాడు. కాని కిరణ్ వినకుండా బైక్ ఆపి ఇంటి గేటు వైపు నడిచాడు. రవిగా అతన్ని అనుసరించాడు. ఇంటి లోపల అడుగుపెట్టగానే ఎక్కడ నుంచో చల్లటి గాలి వారిని తాకింది. దుమ్ము, పాత వస్తువులతో నిండిన ఆ ఇంట్లో విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. గోడలపై ఉన్న పాత పెయింటింగ్స్లో ఉన్న కళ్ళు వారిని చూస్తున్నట్లుగా అనిపించింది. వారు ఒక గదిలోకి వెళ్లారు. అక్కడ నేలపై ఒక పాత డైరీ కనిపించింది. కిరణ్ దాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు. డైరీలో రాసినట్లుగా, ఆస్టరిస్క్, నేను ఒంటరిగా ఉన్నాను. ప్రతి రాత్రి ఎవరో నన్ను పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. బయటి అరుపులు, గుసగుసలు నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఈ ఇంటికి దెయ్యం పట్టింది. నేను తప్పించుకోలేకపోతున్నాను. కిరణ్ ఒక్కసారిగా డైరీని మూసేశాడు. వారికి గుండెల్లో భయం మొదలైంది. వెనక్కి తిరిగి చూసేసరికి వారి వెనుక ఆ డైరీని రాసిన వ్యక్తి ఆత్మ నిలబడి ఉంది. ఆ ఆత్మ కళ్ళల్లో ఎలాంటి భావం లేదు, కాని భయంకరమైన కోపం మాత్రం కనిపిస్తోంది. అది వారిని చూస్తూ నెమ్మదిగా నవ్వుతూ తన ఎముకల చేతిని వారికి చూపింది. ఆ చేతికి ఉన్న ఉంగరం డైరీలో ఉన్న వ్యక్తి ఫోటోలో ఉన్న ఉంగరంలాగే ఉంది. భయంతో కిరణ్, రవి పెద్దగా అరిచారు. వెనక్కి పరుగెత్తబోయారు. కాని ఆ గది తలుపులు వాటంతటా అవే మూసుకుపోయాయి. కిరణ్ లైట్ వేయడానికి ప్రయత్నించాడు, కాని స్విచ్ పనిచేయలేదు. గది మొత్తం భయంకరమైన చీకటిలో మునిగిపోయింది. ఆ తరువాత ఆ పాత ఇంటి వైపు ఎవరూ వెళ్లడానికి సాహసించలేదు. ఆ ఇంటి లోపల నుండి అప్పుడప్పుడు రాత్రిపూట భయానకమైన అరుపులు వినిపిస్తాయని ఆ ఊరి వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరైనా పొరపాటున ఆ దారిలో వెడితే 2 కొత్త నీడలు ఆ ఇంటి కిటికీల దగ్గర కనిపిస్తాయట. అవి ఎవరో మీకు తెలిసే ఉంటుంది.